శ్రీరామ శ్వాసక్రియ ధ్యానం మాస్టర్లందరికీ నమస్కారం. మనం భగవంతుణ్ణి నవవిధ భక్తుల్లో మనం పూజించవచ్చు, పూజ చేయొచ్చు. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు, రూపలావణ్యాలు, ఆయన యొక్క మహిమలు అంటే విభూతి అంటారు. మహిమలు, భగవంతుని యొక్క మహిమలు, శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క రూపం, లావణ్యాలు, ఇవన్నీ కూడా ఒక 108 అష్టోత్తర నామాలుగా, 1000 నామాలుగా మనం పదాలలో మాటలతో చెప్పుకునేది పూజ. అయితే భగవంతుడు అవ్యక్తంగా ఉంటాడు. మొదట ఆయన ఈ యొక్క శూన్యంలో తెల్లటి కణాలు, ఎంట్రుకలో 1000వ వంతు తెల్ల కణం ఈశ్వరుడు. ఆయన తెల్ల కణాలుగా సూది మనం మోపేందుకు వీలు లేకుండా విశ్వం అంతా వ్యాపించాడు. అఖండంగా, అనంతంగా, అవ్యక్తంగా, శాశ్వతుడు. ఆ తెల్లటి కణాలు, ఆ రేణువులు, తెల్లటి అగ్ని కణాలు లాగా తెల్లటి, అంటే వాటిని బిందువు అన్నారు. తెలుపు కాబట్టి శుక్ల అన్నారు సంస్కృతం. శుక్ల కణం, తెలుగులో తెల్ల కణం. దాంట్లో నుంచి ఆయనకు ఒక కోరిక కలిగిందంట, ఆ తెలుపు కణానికి. కొంతకాలానికి శూన్యంలో నుంచి తెల్ల కణాలు పుట్టినాయి. ఈ తెల్ల కణాలు కొంతకాలం తర్వాత ఆ తెల్ల కణంలో నుంచి రజోగుణం పుట్టింది, కోరిక. ఎర్ర కణం పుట్టింది, అంటే రక్త కణము అంటారు. రక్త కణం అంటే రక్త బిందువు. శుక్ల బిందువులో నుంచి రక్త బిందువు పుట్టింది. ఈయనేమో ఈశ్వరుడు అన్నారు ఆయన, ఆమెనేమో పార్వతి అన్నారు. తెలుపులో నుంచి పుట్టింది పార్వతి. హిమాలయాస్లో మంచు కొండ ఏముంది? మంచు కొండ తెలుపు, చల్లదనం. దాంట్లో నుంచి ఏం పుట్టింది? పార్వతి పుట్టింది. పర్వతరాజుకి పుట్టినాం పార్వతి. పర్వతరాజుకి చల్లటి గాలే, ఆ చల్లగాలి పుట్టడం పార్వతి అని పేరు పెట్టారు. అది తర్వాత జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఆ తెల్ల బిందువు, ఎర్ర బిందువు, మిశ్రమ బిందువులని రెండు కలిసినాయి. ఆరెంజ్ కలర్ వచ్చింది, కాషాయం కలర్. ఆ రెండు కలిస్తే పరబ్రహ్మ. పర అంటే కనపడింది, బ్రహ్మ అంటే మొలకెత్తే గుణం, వ్యక్తమయ్యే గుణం దానికి వచ్చింది. అంటే అవ్యక్తంలో నుంచి వ్యక్తమయ్యే గుణం అంటే ఎక్కడ జలం ఉంటే, భూమి మీద జలం ఉంటుందో అక్కడ నాచు, పీచు, మొక్కలు వ్యక్తం అవుతున్నాడు భగవంతుడు. ఏ రూపంలో? నాచు, పీచు, మొక్కల రూపంలో వ్యక్తమయ్యాడు భగవంతుడి. అంటే వాళ్ళిద్దరు 2 బీజాలు. ఆ విత్తనాలు ఉన్నాయి కదా, 2 బీజాలు. ప్రతి చెట్టు, ప్రతి మొక్క, దేనికి కూడా 2 బీజాలు ఉంటాయి. ఆ 2 బీజాలే శివపార్వతి. వాళ్ళిద్దరూ
శివపార్వతులు బిందువులు బీజాలు అయ్యారు. అంటే దేవుడు, అంటే పరబ్రహ్మ దేవుడు జీవుడయ్యాడు వాటర్తో కలిసి. అంటే రూపం వచ్చేసింది. ఆ చెట్లు మళ్ళీ అవ్యక్తం అవుతుంది. రాగి విత్తనం నుంచి రాగి చెట్టు పుట్టింది. మళ్ళీ ఆ చెట్టు ఏమవుతుంది? అవ్యక్తం అవుతుంది. అంటే మళ్ళీ విత్తనంగా మారింది. ఆ విత్తనం మళ్ళీ వ్యక్తమైంది చెట్టుగా. మళ్ళీ దానికి విత్తనాలు పుట్టినాయి. అవ్యక్తం అయింది అది. అంటే అట్లే ఈ పరబ్రహ్మ పరమాత్మ ఏమవుతుంది? అవ్యక్తంలో నుంచి రూపాంతరం చెందుతుంది. అవ్యక్త మహత్తత్వం కంటికి కనపడిన దాంట్లో నుంచి కంటి కనపడే చెట్లు ఉత్పత్తి అవుతాయి. కంటికి కనపడిన విత్తనం, చిన్న విత్తనం వల్ల చెట్లు. అంటే అవ్యక్తంలో నుంచి వ్యక్తం అవుతుంది. అవ్యక్తంలో నుంచి వ్యక్తమైంది. అవ్యక్త మహత్తత్వం అంటే రూపం వస్తుంది. అవ్యక్తం నుంచి రూపం వస్తుంది. అట్నే ఏకకణం నుంచి బహుకణాలకి ఆడమగ స్త్రీ పురుషులు వేరుగా, శివపార్వతులే ఆ బిందువులు విడివిడిగా జీవకణాలుగా మారింది. జీవకణాలు ఏకకణం నుంచి బహుకణాలకి జీవకణాలు మారి. ఈశ్వరుడేమో పురుషుడుగా తెల్లకణం, అమ్మవారేమో ఎర్రకణం, అంటే శుక్ల బిందువు, రక్త బిందువు. వీళ్ళిద్దరూ విడివిడిగా క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులు, మానవులుగా అభివృద్ధి చెందింది. మానవ జన్మ లాస్ట్లో వచ్చింది. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ. ఈ మానవ జన్మలో అనేక జన్మలు ఎత్తితే కానీ భగవంతుడిని తెలుసుకోలేదు. అంటే తన్ను తాను తెలుసుకోలేదు. నేను పరబ్రహ్మని, నేను కంటికి కనపడిన అంతటి, కంటికి కనపడినంతటి పరబ్రహ్మని. వాటర్తో చేరి భూమి మీద నేను ఈ జీవరాశిగా ఉత్పత్తి అయ్యాను. ఈ జీవత్వం వచ్చింది, జీవుని అయ్యాను. నేను దేవుణ్ణి, పరబ్రహ్మని. ఆ పరబ్రహ్మ ఆడమ్మగా శివపార్వతులు జీవకణాలుగా మారి స్త్రీ పురుషులుగా గర్భంలో పోయి రెండు ఉప్పులు తెలుపు ఎరుపు కలిస్తే ఆత్మ తయారైంది. ఈ ఆత్మ గర్భంలో ఉన్నంతసేపు ఆ రెండు కలిసి ఉన్నాయి. ఆత్మే అక్కడ జీవుడు దేవుడు ఐక్యమయ్యారు. దేవుడు అంటే మిశ్రమ బిందువులు, తెల్ల బిందువు, ఎర్ర బిందువు, జీవకణాలుగా మారినాయి రెండు. ఆ రెండు జీవకణాలు కలిసినాయి గర్భంలో, మిశ్రమ బీజం అయింది. ఈ మిశ్రమ బీజం ఆత్మ. ఆ మిశ్రమ బీజంలో మిశ్రమ బిందువు ఉంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అది కానీ తెలియకపోతే భగవతత్వం తెలియదు. మిశ్రమ బిందువులు రెండు విడిగా ఉన్నాయి. ముందు స్త్రీ పురుషులుగా వాళ్ళు పార్వతీ పరమేశ్వరు. ఈశ్వరుడు తెల్ల బిందువు, అమ్మవారి ఎర్ర బిందువు. అంటే ఆ బిందువులు బీజాలైనవి, తండ్రిగా తల్లిగా. తెల్ల బిందువు తెల్ల బీజంగా మారాడు, తండ్రి రూపంలో ఉన్నాడు. ఎర్ర బిందువు ఎర్ర బీజంగా తల్లి రూపంలో ఉంది. ఈ రెండు బీజాలు, బిందువులు బీజాలుగా మారారు శివపార్వతి. ఈ తెల్ల బిందువు బీజంగా మారింది కాబట్టి బీజంలో బిందువు ఉంది. ఎర్ర బిందువు బీజంగా మారింది తల్లి రూపంలో, బీజంలో బిందువు ఉంది. ఈ బీజాలు రెండు కలుసుకున్నప్పుడు మిశ్రమ బీజంలో మిశ్రమ బిందువులు ఉన్నాయి. రెండు శివపార్వతులు, అగ్ని జలం ఉన్నాయి. అవి గర్భంలో పోయింది. గర్భంలో పోయినప్పుడు గర్భంలో ఏముంటుంది? వాటర్ ఉంటుంది. ఎందుకంటే అది ఉండేది స్వాదిష్టాన్ని చక్రం. అక్కడ చల్లదనం ఉంటుంది, వాటర్తో కూడుకొని ఉంటుంది. గర్భంలో తేమ ఉంటుంది. అందుకని ఈ బీజాలు మొలకెత్తుతాయి. అంటే మిశ్రమ బీజాలు
మల్టిపుల్ అవుతాయి. అవి అనేక లక్షల కోట్ల కణాలు అయిపోయి గర్భంలో, అంటే ఒక రూపం వచ్చేసింది. 84 లక్షల రకాల జంతువులు, జీవరాశి, 84 లక్షల జీవరాశులు అన్నది. జీవంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఎట్టున్నాడు? పరబ్రహ్మగా ఉన్నాడు. దేవుడు పరబ్రహ్మ అంటే మిశ్రమ బిందువులతో ఓన్లీ అగ్ని, మిశ్రమ బిందువు అగ్ని విశ్వాంతరాళం అంతా వ్యాపించి ఆయన. జీవుడు ఈ శరీరంలోనే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. శరీరంలో ఉండే జలం అంతా జీవుడు, శ్వాస చంద్రస్వరం జీవుడు, తాగే నీళ్లు జీవం, తినే అన్ని రకాల ఆహారం జీవుడే. శ్వాస రెండు ఆడుతుండే, అది 2.5 గంట 2.5 గంట. ఎడముక్కులో ఆడేటప్పుడు జీవత్వం పెరగద్ది శరీరం, కుడి ముక్కులో ఆడేటప్పుడు దైవత్వం పెరగద్ది అగ్ని. శరీరంలో ఉండే అగ్ని శివుడు, ఎడముక్కులో ఉండే అగ్ని విష్ణు జీవుడు. ఎడముక్కులో అది మాయ, యోగము భోగము రెండు ఉంటాయి దీంట్లో. ఇద్దరు విష్ణు కాడ యోగం భోగం ఉంటుంది, సంసారం పెళ్లి పిల్లలు మాయ. అట్నే భక్తి కూడా ఉంటుంది కాబట్టి యోగం. సూర్యస్వరంలో అవన్నీ ఉండవు, ఓన్లీ యోగమే ఉంటుంది. ఆత్మ, జ్ఞానం, బుద్ధి ఇవి మాత్రమే. ఈ శరీరం నిలబడాలంటే అగ్ని ఉండాలి బాడీలో. సూర్యస్వరం ఆడినని చెప్పి శరీరం లేకపోతే కుళ్ళిపోద్ది 2 రోజులు. చంద్రస్వరం ఆడితే పదాలు, అక్షరాలు, మనకి 52 అక్షరాలు, ఆ పదాలు, పాటలు, మాటలు, కవిత్వం, పాండిత్యం ఇవన్నీ వస్తాయి చంద్రస్వరం. అది ఆగిపోతే చంద్రస్వరం వల్ల కర్మేంద్రియాలు, సూర్యస్వరం వల్ల జ్ఞానేంద్రియాలు. కింద 3 చక్రాలు శరీరానికి సంబంధించి, భూమి జలం అగ్ని ఉంటేనే శరీరం, దాంట్లో ఉండదు. అందుకని చంద్రస్వరం కింద 3 చక్రాలకి సంబంధం. సూర్యస్వరం అంటే కింద గణపతి బ్రహ్మ విష్ణు, గణపతి బ్రహ్మ విష్ణు, శరీరం మాయ. మళ్ళీ హృదయం ఆకాశం, పరాకాశం సూర్యస్వరం. ఇది మనస్సు సంబంధించి, బుద్ధి జ్ఞానం ఆత్మ సంబంధించి సూర్యస్వరం. పై చక్రాలు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆజ్ఞా చక్రంలో తండ్రికి సంబంధించి శివుడు ఉంటాడు. ఆత్మ గర్భంలోంచి బయటకు వస్తానే ఆ శివశక్తులు అంటే ఆ 2 కణాలు తల్లిదండ్రుల కణాలు. తల్లి కణం పార్వతి, అగ్ని మాత్రం సుషుమ్నాడిలో మూలాధారానికి పోతుంది. మూలాధారంలో ఒక చిన్న పెసర గింజ అంతా కండరాన్ని పట్టుకొని నోటితో 3.5 చుట్టు వేసుకొని ఉంటుంది. తోక పైకి తల కిందకు, తోక పైకి పెట్టుకొని ఉంటుంది. అది ఒక శక్తి, ఒక ఎనర్జీ, అది ఒక అగ్ని. చంద్రస్వరం మొదలైతే ఆమెకు ఆహారం కావాలి, ఆ కుండలిని శక్తికి ప్రాణశక్తి కావాలి. చంద్ర కళలు చంద్రస్వరం మొదలవుతే ఆ కిందకు పోతుంది. ఈ చంద్రస్వరం ఆడినప్పుడు 16 కళలు. మళ్ళీ సూర్యస్వరం ఆడినప్పుడు అమావాస్య. మళ్ళీ పాడ్యమి విద్య ఇది మొదలైందంటే చంద్రస్వరం మొదలైతే పాడ్యం నుంచి పౌర్ణమికి ఆజ్ఞాచక్రానికి కళలు పెరుగుతూ వస్తాయి. మళ్ళీ ఆజ్ఞాచక్రంలో పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకి ఇది సూర్యస్వరం ఆడితే 2.5 గంట అమావాస్య. ఇది కొంతమంది 1.5 గంట అని, 4.5 గంట అని కొంతమంది ఇట్లా చెప్తారు. అయితే మనకి అది 2.5 గంట అనేది క్యాలిక్యులేషన్లో ఉంది ఇంకా. అందుకని చంద్రస్వరం ఆడినప్పుడు పాడ్యం నుంచి పౌర్ణమికి కళలు పెరిగి, జలతత్వం పెరిగి, శరీరంలో చంద్ర కళలు పెరిగి, అంటే జలం చల్లదనం పెరుగుతుంది. సూర్యస్వరం వల్ల అగ్ని పెరిగి ఆ చంద్ర కళలన్నీ ఆవిరైపోతాయి. అది మూలాధారానికి
కళలు ఒక్కొక్కటి ఆవిరవుతా ఉంటే లోపల చల్లదనం. అంటే ఎట్లా అంటే ఉదయం చల్లదనం ఆకాశం వాళ్ళకి పోద్ది. డంప్ అవుద్ది. మంచు కాలం గాని, మామూలుగా రాత్రంతా చల్లదనం కింద నుంచి భూమి, జలము, అగ్ని, వాయువు అట్లా చల్లదనం పెరుగుతా పోద్ది. రాత్రి 6 నుంచి ఉదయం 6. సూర్యుడొస్తానే పైనుంచి డ్రై అవుతా వస్తది. ఆకాశం నుంచి చల్లదనం డ్రై అయిపోద్ది. మనకి 9 కల్లా ఉదయం ఏముండవు. ఆవిరైపోద్ది. అట్లా ఇది గూడా మూలాధారం అంటే భూమి. ఈ భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం కాడికి చల్లదనం పెరగద్ది చంద్రస్వరం. సూర్యస్వరం వల్ల డ్రై అవుతుంది. ఈ ఫోటో పెట్టున్నా మీకు. మీరది చూడండి. ఆ ఫోటోని స్టడీ చేయండి. వీలైనంత కాడు ఆ ఫోటోలు చూసుకుంటే సరి. తర్వాత ఈ కుండలిని శక్తి కింద మూలాధారానికి పోతేనే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఎప్పుడు ఇది పైకి పోయిందో మళ్ళీ కుండలిని భర్త దగ్గరికి ధ్యానం చేస్తే శ్వాస ఆగిపోద్ది. శ్వాస ఆగిపోయినప్పుడు ఈ కుండలిని పైకి పోద్ది. పోయినప్పుడు ఆడ ఉండే అమృత లింగం పైన చిన్నది అమృత లింగం ఉంటది. రెంగిటికి పైన 2 మెదళ్ళ మధ్యన. అది కరిగి బొట్లు బొట్లు పడితే అమృతోట అంటారు దాన్ని. రోజు 2 బకెట్లు పడతాయి. అమృతోట. ఈ విధంగా మన శరీరంలో ఆ యొక్క శివపార్వతులు బయట సూర్యచంద్రులుగా ఉన్నారు. మన లోపల సూర్యచంద్రులు కూడా ఈ శరీరంలోని పిండాండంలో సూర్యుడు కుడి ముక్కు, చంద్రుడు ఎడమ ముక్కుగా ఉన్నారు. లోపల శివపార్వతులు ఆత్మ ఈశ్వరుడు తెలుపు కణం, అమ్మవారు ఎరుపు కణం మూలాధారంలో ఉంది. జీవుడుగా 2 ముక్కులు మారుతుంటే జీవుడుగా బతుకుతున్నాడు. దీనికి ద్విజుడు అంటారు. కర్మేంద్రియాలతో జీవితం టీచర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, పొలం పండించేవాళ్ళు, కాళ్ళు చేతులతో పనులు చేసుకొని బతికేవాళ్ళు అందరూ ద్విజులు. ధ్యానం చేసేవాళ్ళు బ్రాహ్మణత్వంకి దారి తీస్తాం. బ్రహ్మజ్ఞానంతేనా బ్రహ్మజ్ఞానం కావాలి. ఎవరికైతే ఈ ఆత్మ, మనసు, బుద్ధి 24 తత్వాలు తెలుసు, ఎప్పుడు ఆజ్ఞాచక్రంలో తపస్సు చేస్తారు. బ్రహ్మజ్ఞానంతేనా బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని బ్రహ్మతో అనుసంధానం అయితే పరబ్రహ్మతో, ఆత్మతో, ఆత్మే పరబ్రహ్మ. ఒక తెల్ల కణం ఉంటుంది. ఆ ఆత్మతో ఎందు మనసు పెట్టి ధ్యానం చేస్తే మనసు లయం అయిపోతుంది. ఈ శ్వాస లయం అయిపోతే, మనసు లయం అయిపోతే ఆత్మస్వరూపుడు అవుతాడు. కొత్త ఆత్మపరుడుగా ఉంటాడు. అంటే జ్ఞానవంతుడు, బుద్ధివంతుడుగా ఉంటాడు. అప్పుడే బ్రహ్మ. బ్రహ్మకే బ్రహ్మజ్ఞానం తెలుసు, మనసుకి తెలియదు. మనసు నుంచే బ్రహ్మజ్ఞానం రాదు. మనసు కరిగిపోతుంది. అప్పుడే బ్రహ్మజ్ఞానం. అందువల్ల మనం పై నుంచి బయట అందరూ దేవతలు ఉన్నారు. బయట ఎవరు ఉన్నారు? గణపతి, సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం అయింది. శివపార్వతులు చేశారు. ఒల్లి దేవసేనతో పెళ్లి చేశారు సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత వాళ్ళిద్దరిలో పరీక్ష పెడితే ఒక ఆయన భూమండలాన్ని తిరిగి వస్తాడు, ఒక ఆయన శివపార్వతుల్ని ముట్టాడు, అక్కడే తిరిగాడు. అంటే మూలాధారం నుంచి సహస్రారం, మూలాధాರದ సహస్రార, సహస్రారధార మూలాధార, మూలాధాರದ సహస్రార, సహస్రాರದ మూలాధార. గతాగత రూపేణ, గత గత రూపేణ. గత అంటే ప్రెషర్, ఫోర్స్. మూలాధారానికి శ్వాసను ఫోర్స్గా తీసుకో.
ఆ సహస్రారానికి నుంచి వదలటం గాలి ఫోర్స్గా. గత గత ఘాతం అంటే ఏంది? గడ్డపారతో గట్టిగా వేస్తాం గత. ఘాతం ఏమంటారు? ఘాతం ఏమైనా అంటే భూమిలోకి సొచ్చుకోవటం, గడ్డపారను సుప్పియటం. గత రూపేణ అంటే తీసుకున్న శ్వాసని సమస్వరం మూలాధారానికి అక్కడ ప్రెషర్ ఇయటం, మళ్ళీ సహస్రారానికి ప్రెషర్ ఇయటం. దీన్నే జంటనాదములు ఊది ఊది చందమామ. ఇదే సోహం భావం. ఇదే పూరకంబున పుడమంచు వచ్చి కుంభకంబున శివునంటి కూడుకున్నారు. ఇదే అంటే మనకి వివరంగా ఉంది. మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రాద మూలాధార పర్యంతం గతాగత రూపమైన ప్రదక్షిణ ప్రణామ్యహం. అంటే ఎవరు? శివపార్వతుల్ని నువ్వు కిందకి పోయి అమ్మవారిని చుట్టి, సహస్రానికి వచ్చి అయ్యవారిని చుట్టి, మళ్ళీ మూలాధారాన్ని పోయి అమ్మవారిని చుట్టి ప్రదక్షిణ చేస్తున్నావు శివపార్వతులకి ఇద్దరు. ఈ విధంగా చేశాడు గణపతి. మనం చేయటం అంటే ఏంది? మన చుట్టూ మనం తిరిగితే సుబ్రహ్మణ్య స్వామి భూమి చుట్టూ తిరిగి వచ్చినట్టు మనం ప్రదక్షిణ చేస్తాం. గుళ్ళో చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, మన చుట్టూ మనం తిరుగుతాం. అది ప్రదక్షిణ అని చెప్తాం. బాహ్యంగా బ్రహ్మాండంలో శివపార్వతులు గుళ్ళో తిరుగుతాం చుట్టూ స్థూలంగా. సుబ్రహ్మణ్యం స్వామి తిరిగినట్టు. అదే లోపల శ్వాసతో మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రాద మూలాధార పర్యంతం ప్రదక్షిణ ప్రణామ్యం అంటే అది కిందకి పైకి. గణపతి భూమండలం తిరగకుండా శివపార్వతులు చుట్టే తిరిగేసి ఆ నిలబడి, అప్పుడు ఎవరు ముందు తిరిగినట్టు? సుబ్రహ్మణ్య స్వామి తిరిగి వచ్చేసాడు. ఈ లోపల ఈయన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి 3 ప్రదక్షిణలు చేసి ఆ నిలబడి. అప్పుడు ఫస్ట్ ఎవరు? గణపతి. గణపతికే గణాధ్యక్షుడిగా ఇచ్చి ప్రథమ పూజలో అందుకునే విధంగా ఆయన ఎవరిని జయించాడు? శరీరంలో గజం అంటే మదం, గజాసురుడు అంటే మదం, అష్టమదాలని జయించాడు. గజాసురుడు అంటే కథలో వాడు లావుగా ఎత్తుగా బలాఢ్యుడు, శరీరాన్ని పెంచుకున్నాడు. వ్యాయామం చేసేవాడు అంతా గజాసురులే. శరీరాన్ని పెంచుతారు, వ్యాయామం చేసి బాగా ఇంత లావు నేను ఎత్తుండ్రు ఒక్కొక్క శారీరకంగా స్థూలంగా. గజాసురుడు దాన్ని జయించాడు గణపతి. నాభి నిండా ప్రాణం తీసుకుంటే పట్టు వస్తుంది, ఇంత వదిలితే లోపల. ఈ శ్వాస ప్రాణాయామం ఎడముక్కులో తీసుకొని కుడిముక్కులో వదిలేది, చంద్రస్వరంతో ప్రాణాయామం చేసేది. పొట్ట ముందుకు వస్తుంది, తూరపు బొజ్జు. తూరపు బొజ్జు. తొండము ఏకదంతం. తొండం అంటే గాలి బయటకు వదిలేది, ఎడలుపుగా దిగుతుంది, లోపలికి సూక్ష్మంగా పోతుంది. తొండము ఏకదంతం, 2 దంతాలు ఉంటాయి. వారాహి అంటే 2 శ్వాసలు ఆడిస్తే చెప్పాం కదా, కుక్క, కోడి, పాము, పంది, యోగులంతా 2 స్వరాలు ఆడిస్తే 2 దంతాలు ఉంటాయి. ఏనుక్కి 2 దంతాలు ఉంటాయి. ఏనుక్కి ఒక్క దంతం ఉంది గణపతి. తొండము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఏకదంతం. మీరు ప్రాణాయామం చేయండి. మీరు కామన్గా ఎడముక్కులో తీసుకొని నింపి హృదయ కమలానికి నాభికి కామన్గా లాక్కొని కుడిముక్కులో కుడిముక్కులో తీసుకొని 5 సెకండ్లు ఆపి పూర్తిగా తీసుకోవటం, చెస్ట్కి నాభికి ఆపి మళ్ళీ ఎడముక్కులు అనులోమ వినులోమ చేస్తూ ఉండండి. మీరు ఎడముక్కులో
లాక్కొని చెస్ట్కి హృదయానికి చేయండి, చేస్తూ ఉండండి. ఎడ ముక్కులో లాక్కొని కుడి ముక్కులో వదలండి, కుడి ముక్కులో లాక్కొని ఎడ ముక్కులో 5 సెకండ్లు ఆపండి. అనులోమ వినులోమ చేస్తూ ఉండండి. ఈ 2 చక్రాలకు ప్రధానంగా మనసు పెట్టి పూర్తిగా తీసుకోండి. 5 చక్రాలు ఆపండి, వదలండి, ఆపండి, వదలండి. మీరు చేస్తూ ఉండండి, ప్రాక్టికల్ చేస్తూ చేయండి. వింటా ఉండండి. తొండము అంటే గాలి బయటకు పూర్తిగా వదిలితే తొండము అంటే ఎడలుపు గాలి, మళ్ళీ లోపల తీసుకుంటాం, మళ్ళీ వదులుతాం. తొండము ఏకదంతం, అది ఎడం పక్క దంతం ఉంది, కుడి పక్క తీసేశారు. అంటే చంద్రస్వరంలో లాక్కొని వదిలేది చంద్రస్వరంతో ప్రారంభించడం మూలాధారానికి. అది గణపతి తత్వం. స్టార్టింగ్ మూలాధారానికి లాగి వదలాల. ఇది దక్షిణాయనంలో ఎడం ముక్కులో లాగి మూలాధారానికి ప్రాణాయామంతో ప్రారంభించి చేయొచ్చు దక్షిణాయనం అంతా. ఉత్తరాయణంలో సూర్యస్వరంతో ఇట్లా హరి, ఉత్తరాయణంలో సూర్యస్వరంతో మనం మామూలుగా ఆజ్ఞాచక్రం నుంచి కిందకి చేయొచ్చు. మూలాధారం దక్షిణాయనం, ఉత్తరాయణం సహస్రారం. అందుకని దక్షిణాయనంలో మనం కిందకి చేసుకోవచ్చు, పైనుంచి కిందకి. ఉత్తరాయణంలో ప్రాణాయామం కింద చక్రాల నుంచి పై చక్రాలు చేసుకోవచ్చు. ఉత్తరాయణం అంటే పైకి పరమాత్మ, అటు 6 నెలలు ఇట్ట 6 నెలలు ఇట్ట చేసుకోవచ్చు. కర్మేంద్రియాలతో పని మనం దక్షిణాయనం. ఒడ్లు పంటలు పండించుకొని తినేదానికి సంపాదించు, అన్ని స్టాక్ పెట్టుకోవాలి. దక్షిణాయనములంతా సంపాదన అంతా సంపాదించుకునేవాళ్ళు. గుడ్ల వ్యాపారాలు అప్పుడు పోయేవాళ్ళులే, పాడుదోళ్ళ వ్యాపారాలు, గుడ్ల వ్యాపారం అని ఇతర జిల్లాలకు పోయేవాళ్ళు, పంటలు పండించుకునేవాళ్ళు. ఈ విధంగా దక్షిణాయనంలో మొత్తం సంపాదన, ఉత్తరాయణంలంతా ధ్యానం, ప్రాణాయామం. అట్లా కూడా ప్రాణాయామం చేసుకోవచ్చు. ఒక రోజులో కూడా సృష్టి స్థితి లయలో ఉంది. 1 నిమిషానికి 15 సార్లు సృష్టి స్థితి లయం. సృష్టి స్థితి లోపల ఉందని చెప్పి ప్రాణం, బయటకు వదిలేసినాక లయం. నిమిషానికి 15 సార్లు జరుగుతుంది శరీరంలో సృష్టి స్థితి లయం. అది ఒక రోజులో 3 సార్లు జరుగుతుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం సృష్టి, మధ్యాహ్నం స్థితి, సాయంత్రం లయం. అది 6 నెలలకు ఒకసారి, అది 15 రోజులకు ఒకసారి. పౌర్ణమి వరకు, పాడ్యం నుంచి పౌర్ణమి వరకు సృష్టి జరగదు. మళ్ళీ పౌర్ణమి అయిపోయినాక పాడ్యం నుంచి అమావాస్య వరకు లయం జరగదు. 15 రోజులకు ఒకసారి సృష్టి లయం జరగదు. అది 6 నెలలకు ఒకసారి సృష్టి లయం. ఉత్తరాయణం జ్ఞాన మార్గం, భగవంతుడిని చేరే మార్గం. దక్షిణాయనం కర్మేంద్రియాలు కిందకి. ఈ విధంగా అంటే మోక్షానికి సంబంధించింది ఉత్తరాయణం. ఈ విధంగా సూర్యస్వరం, సూర్యరథం అంటే బుద్ధి 6 నెలలు దక్షిణం ప్రయాణం చేస్తుంది, 6 నెలలు ఉత్తరం ప్రయాణం చేస్తుంది. దాన్ని బట్టి కూడా జీవితం గడపాలి. ఉత్తరాయణంలో కూడా సంపాదన చేసుకుంటా, పిల్లల గంట బ్రహ్మచర్యం పాటియకుండా, బ్రహ్మచర్యం పాటియాల యోగి, ఎంత వీలైతే అంత. ధర్మం అంటే ఎందుకు బ్రహ్మచర్యం పాటియాలంటే వీలైన
వీలైనంత కాడికి శరీరంలో శక్తి కావాలి. ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలంటే లోపల ఎస్సెన్స్ వీర్యాన్ని నిలుపుకోవాలి. స్త్రీ పురుషులు వీర్యాన్ని నిలుపుకుంటే తేజస్సు వస్తుంది బాడీ, ముఖంకి కళ. ఆ తేజస్సే సుబ్రహ్మణ్య స్వామి. ఈ కింద చక్రాలలో, కింద 3 చక్రాలలో తిన్న అన్నం వల్ల రేతస్సు, ఆ వీరి పుష్టి శరీరంలో ఉన్నప్పుడు ప్రాణాయామం చేస్తే దానికి నిగ్రహించాలి. అరే నేను మోక్షాన్ని పొందాలి, అరే నేను జ్యోతి దర్శనం చేయాలి. ఈ కింద ఉండే తేజస్సు, తిన్న అన్నంలో ఓజస్సు, తేజస్సు, వీర్యం అది పైకి నడుస్తుంది. నెయ్యి వేస్తాం యజ్ఞంలో, ఏమవుతుంది? అది పైకి పోతుంది. మనం ఏ పదార్థం వేసినా భస్సం అయిపోయి దాంట్లో ఉండే తేజస్సు, ఓజస్సు పైకి ఆకాశంలోకి పోతుంది అగ్నిలో వేసింది. అందువల్ల పైకి నడపాల. వాయువు, ఆకాశం, పరాకాశం, ముఖం మీద ఒక తేజస్సు వస్తుంది, గ్లో వస్తుంది. దానికని లిమిట్, సంసారం భార్యాభర్త అని కొంత లిమిట్ పెట్టి కంట్రోల్ చేసుకుంటూ రావాలి. దేనికంటే ఈ జీవితం మళ్ళీ రాదు. ఈ జన్మ ఏడు టైం అయిపోతుంది, ఏడు టైం వేస్ట్ అయిపోతుంది. ఏడు మనం ధ్యానం చేయాలా, మంత్రశక్తిని పెంచుకోవాలా, ఆత్మకి పవర్ ఆత్మలో రికార్డ్ అవుతా ఉంది. మనం చేసే పూజలు, జపాలు, ప్రాణాయామం, తపస్సు, దైవికమైన మాటలు వింటున్నాం. రామాయణం 1000 సార్లు విన్నాం, భారతం 1000 సార్లు వినాలా, 1000 సార్లు 2000 సార్లు వినాలా భారతం, రామాయణం. చాలా దిమ్మెక్కే వరకు ఇట్లాంటి వింటా ఉండాల. దైవికమైన నామస్వరం, లలితా సహస్రనామాలు వినాలా వినాలా వినాలా, రోజు 2 సార్లు 3 సార్లు. అవన్నీ దైవికంగా ఆ ఆత్మ రికార్డు చేసుకుంటుంది. బుద్ధి, మనసు, బుద్ధి, చిత్తం అంటే ఏంది? చిత్రగుప్తుడు. చిత్తం అంటే జ్ఞానమే. తర్వాత అహం, అహం అంటే ఆత్మ, అహంకారం కాదు. అహం అంటే ఆత్మ. ఈ చిత్తము దేని వల్ల ఉంది? ఆత్మ వల్ల చిత్తం ఉంది, జ్ఞానం. ఆ చిత్తం వల్ల రికార్డ్ అయిపోద్ది అంతా. అంటే నీ ఆత్మలో బీజం తయారవుతుంది, మంచిది, హైబ్రిడ్ బీజం అంటారు, అట్లా నాటు బీజం అంటారు. అట్లా ఏడు ఎంత అయితే టైం వేస్ట్ చేయకుండా, టీవీలు చూడకుండా, బంధువులతో వ్యవహారాలు పెట్టుకోకుండా, స్నేహితులతో వ్యవహారాలు పెట్టుకోకుండా, టైం వేస్ట్గా భావించాల. అరే ఇప్పుడు నేను వీళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ విషయాలన్నీ మనం చెప్తున్నారు, చెత్త చెదారం. ఇవన్నీ ఇంటి టైం వేస్ట్ అవుద్ది. ఈ టైంలో నేను ఒక లలితా సహస్రనామం వినొచ్చు, ఒక ఖడ్గమాల వినొచ్చు, ఒక త్రిశతి వినొచ్చు, ఒక రుద్రం వినొచ్చు, ఒక శ్యామలా దండకం వినొచ్చు. రికార్డ్ అయితే అది బలం, ఆత్మ పవర్. అది మళ్ళీ జన్మలో అవన్నీ వినంగా గొప్ప పండితుడు అవుతాడు, వేదాంతి అవుతాడు, పెద్ద జ్ఞానం అవుతాడు, పెద్ద కోటీశ్వరుల్లో పుడతాడు. పుట్టినా దైవ కార్యాలు చేస్తాడు. రాముడు రాజుగా పుట్టాడు, రాక్షస సంహారం చేశాడు. ఎందువల్ల? శక్తి, తపస్సు చేసిన శక్తి. అట్లా రాజ్యాధికారం వచ్చిన బుద్ధుడు రాజు అయినా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు బాగాలేడు? పూర్వజన్మగా తపస్సు చేశాడు. తపస్సు చేయబట్టే కదా బ్రహ్మంగారు ఏడ పుట్టారు, ఏడ పెరిగారు, ఎక్కడ తిరిగారు, ఎక్కడ తపస్సు చేశాడు. మరి ఆయన ఇవాళ ప్రపంచానికే జగద్గురు అయ్యారు. ఆయన ఆ రోజు 350 సంవత్సరాలైంది. బ్రహ్మంగారు జగద్గురు అయ్యారు. ఆ స్థలంలోకి పోతానే శరీరం పులకిస్తుంది. ఏదో మేనమామ ఇంటికి పోతే ఎంత సంతోషం ఉంటుంది, ప్రియంగా అమ్మమ్మ ఇంటికి పోతే ఎట్టుంటుంది, అట్టుంటుంది. దిగతాని మనం దేనికి? మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, ఆ గురువుని శరణు చూచాం కాబట్టి. అట్లా శంకరాచార్యులు 2000 సంవత్సరాలు
బ్రహ్మం గారు 350 సంవత్సరాలు, బుద్ధుడు, వీళ్ళంతా తపస్సు చేసిన పూర్వ జన్మలో మళ్ళీ తయారైపోయారు. మనం కూడా ఈ ఆత్మని పురాణాలలో ముంచెత్తాల, స్తోత్రాలలో ముంచెత్తాల, జపంలో ముంచెత్తాల, ధ్యానంలో మునిగి తేలాలి. అప్పుడు ధ్యానం అన్నది, జపం అన్నది, ప్రాణం అన్నది ఏదో ఒక దాని మీద ఉంది. అయితే ప్రాణాయామం చేస్తూ ఇవన్నీ చేయాలి. ప్రాణాయామం చేస్తే మనకి మనస్సు బాగుంటుంది, కళలు పెరగతాయి, మనసు ప్రాణాయామం చేస్తే శక్తి వస్తుంది అన్నది. అంటే ఎక్కువ దైవత్వంలో ఉండే జ్ఞానం కలగదు, సర్వజ్ఞత్వం వస్తుంది ప్రాణాయామం చేస్తే. అందువల్ల మనం ఈ తొండము, ఏకదంతము, తూరపు బజ్జయం అంటే లోపల గాలి పీల్చుకుంటే పొట్ట ముందుకు వస్తుంది, వదిలితే లోపల పోతుంది. ఇది తూరపు బజ్జయం. చంద్రస్వరంతో లాక్కొని పొట్ట నిండా లాక్కొని క్లోజ్ చేస్తే తూరపు బజ్జయం. తొండము, ఏకదంతము, తూరపు బజ్జయం, వామహస్తమం. వామహస్తం అంటే ఏంది? చంద్రస్వరం. నీకు నేరుగా చెప్పాల. ఏకదంతం అన్నాడు, వామహస్తం అని అన్నాడు. ఏకదంతం అంటే ఏదని? వామహస్తం అంటే చంద్రస్వరం. చంద్రస్వరంతో మణిపూర్వ చక్రానికి ఫుల్గా గాలి లాక్కొని ఆపితే తొండము, వదిలేసిన లాక్కున్న వదిలిన తొండము బయటకు వదిలే గాలి. ఏకదంతం, తూరపు బజ్జు. ఒక దంతంతో అంటే ఒక స్వరంతో తూరపు బజ్జు చేయాలి. ఏది? వామహస్తం అంటే చంద్రస్వరంతో లాక్కొని తూరపు బజ్జు చేయాలి. ఈ విధంగా చంద్రస్వరాన్ని తీసుకొని వదిలటం, తీసుకొని వదలటం నాభికి చేస్తే మణిపూర్వ చక్రంలో శుక్రగ్రహం ప్రొడ్యూస్ అవుతుంది. కానీ మెండుగం రోయ గజ్జులు దశవిధ నాదాలు వినపడతాయి చంద్రస్వరం వల్ల. సూర్యస్వరం వల్ల జ్యోతి వస్తుంది. మెండుగం రోయ గజ్జులు అంటే నాదాలు వినపడతాయి చంద్రస్వరం, ఎడం చెవులు. మెల్లని చూపులు, మందహాసనం. ఆజ్ఞాచక్రంలో చిన్న వెలుగు వస్తుంది, లైట్. మెల్లని చూపులు అంటే ఇక్కడ చూపు ఏడొస్తుంది? ఆజ్ఞాచక్రంలో చిన్న వెలుగు వస్తుంది. అప్పుడు చూపు ఎట్టబోతుంది? దాంట్లో పోతుంది, పైకి పోతుంది మనసు. ఈ దృష్టి పైకి పోయినప్పుడు కళ్ళు రెప్పలు ఒక్కరు అంత అర్ధ నిమీలితమే మెల్లని చూపు. ఇట్లా ఉరువు చూస్తే అది పెద్ద చూపు. అటు కాకుండా మెల్లని చూపులు అంటే కొద్దిగా రెప్పలు ఎత్తైతే మెల్లని చూపు. కొద్దిగా రెప్పలు ఎప్పుడు ఎత్తుతావు? ఆజ్ఞాచక్రంలో జ్యోతి వచ్చినప్పుడు పైకి ఎత్తుతావు, పైకి కళ్ళు లేస్తాయి, కళ్ళు రెప్పలు పైకి లేస్తాయి ఆజ్ఞాచక్రంలో జ్యోతిని చూసేటప్పుడు. మెల్లని చూపులు, మందహాసమం. అబ్బా, నాకు నాదాలు వినపడుతుంది, జ్యోతి దర్శనం అయిందని ఆనందం కలిగి సంతోషంగా ఉంటాడు. అప్పుడు మెల్లని చూపులు, మందహాసమం అంటే సంతోషం కలగదు, ముఖంలో మందహాసం. అలాంటి వ్యక్తి తొండము, ఏకదంతము, తూర్పు బజ్జయు, వామహస్తము, మెండుగ మ్రోయు గజ్జెలు, మెల్లని చూపులు, మందహాసమం. ఓ ఈ పార్వతీ తనయా. ఇప్పుడు వాడు పార్వతీ తనయుడయ్యాడు. ఎప్పుడా? జ్యోతి అడుగు వస్తే పార్వతి పుత్రుడయ్యాడు. మూలాధారంలో ఉంటే మూలాధారంలో గణపతి ఉంటాడు, మూలాధారంలో పార్వతి ఉంది, ఉండని శక్తి పార్వతి. అందుకని ఆయన మూలాధారంలో ఉంటాడు కాబట్టి అమ్మని దగ్గర ఆయన పుట్టింది అమ్మని సల్లిపిండితో చేసింది. అందుకని పార్వతి పుత్రుడని ఆయనకి పేరు వచ్చేసింది. ఇప్పుడేమో ఆజ్ఞాచక్రంలో జ్యోతిని చూస్తున్నాడు, ఎడమ చెవులో నాదం అంట. మెండుగం రోయ గజ్జలు, మెల్లని చూపులు, మందహాసనం. కొండకు గుజ్జు రూపమున. ఈ మందహాసం ఎట్టొచ్చింది? కొండకు గుజ్జు రూపమున.
కొండొక గుజ్జు రూపమున అంటే కోరిన విద్యలకెల్లా నొజ్జేయుడి. కొండకు గుజ్జు రూపంలో, కొండ అంటే ఏంది? బ్రహ్మాండంలో ఉండే అణుజ్యోతులంతా పెద్ద కొండ, పరబ్రహ్మ. తెలుపు ఎరుపు కణాలు కలిసినాయి, ఆరెంజ్ కలర్ వచ్చింది, కాషాయం కలర్. అంటే ఆరెంజ్ కలర్లో ఉండే మిశ్రమ బిందువులు, బీజాలు కాదు, మిశ్రమ బిందువులు పరబ్రహ్మ, పార్వతి పరమేశ్వరులు కలిసి ఉన్నారు. మిశ్రమ బిందువు అరుణకాంతి, రాజరాజేశ్వరి తత్వం అంతా వ్యాపించింది. సూది మనము బిందుకు వీలు లేకుండా చక్కగా పేర్చబడి అణుజ్యోతులు, స్వాంతరాలు అంతా. కొండది అంత పెద్ద కొండ, పెద్ద కొండ దేవుడు, దాని అంత పరంజ్యోతి అంటారు. పెద్ద విశ్వాంతరాళం అని అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించి కాషాయం కాలరు ఎంట్రుకులో వేయే వంతు అణుజ్యోతి కాషాయ రూపంలో అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించుంటే తలుపు ఎందుకు వేస్తాం? విశ్వాంతరాళం అంతా వ్యాపిస్తే పరంజ్యోతి అంటుంది. విశ్వం అంతా వ్యాపించే పరంజ్యోతిగా భావించాలి. కొండ, ఆ కొండను గుజ్జు రూపంలో, అంత పెద్ద కొండని ఆజ్ఞాచక్రంలో చిన్న జ్యోతి స్వరూపంలో ఇక్కడ అణుజ్యోతిని దర్శిస్తే కొండకు గుజ్జు రూపంలో పెద్ద కొండని అద్దంలో ఎట్ట చూస్తాం? చిన్నగా కనపడు. పెద్ద కొండని హిమాలయ పర్వతాలను కూడా అద్దంలో చూడవచ్చు. పెద్ద కొండని అద్దంలో చూసి చిన్న గుజ్జు రూపంలో కనపడాలి. కొండకు గుజ్జు రూపమున ఎట్లా? మెల్లని చూపులు మందహాసము కొండకు గుజ్జు రూపమున. కొండని గుజ్జు రూపంలో చూసినప్పుడు మెల్లని చూపులు మందహాసం వస్తుంది. ఇలా ఆ కొండ గుజ్జు రూపంలో ఉండేటటువంటి అణుజ్యోతిని చూస్తూ ఇక్కడ ఒక జ్యోతి ఏర్పడుతుంది. విశ్వాంతరాళం అంత వ్యాపించినటువంటి వెలుగు, కంటికి కనపడినటువంటి వెలుగుని మనం దర్శిస్తున్నాం. కుండలిని శక్తి ఆజ్ఞాచక్రానికి వచ్చేసింది. కొండకు గుజ్జు రూపమున పెద్ద పరంజ్యోతిని అణుజ్యోతిగా చూస్తున్నాను. చిన్నదిగా వచ్చింది జ్యోతి. అట్లా ధ్యానం జ్యోతిని చూస్తూ నాదాలిని ఆయన కోరిన విద్యలల్లా నొజ్జయి ఉండువాడు. ఆ జ్యోతిని చూస్తా నాదాలినే వ్యక్తి దగ్గరకు మనం పోతే మన కోరికలన్నీ నెరవేరుతాయి. కంసులోళ్ళకి పేట ఉంటుంది అంతే. ఇంట్లో సోఫా సెట్లు, పెద్ద పెద్ద కుర్చీలు ఆయన చేసినన్ని ఇంట్లో పెట్టుకోడు కంసులోళ్ళు. ఆయన అందరికి ఊళ్ళో అందరూ సోఫాలు ఇస్తాడు, కుర్చీలు వేస్తాడు, బెంచీలు వేస్తాడు, అన్ని చేసేస్తాడు ఊళ్ళో అందరికి. ఆయన మాత్రం పేట ఉండదండి. కంసులోళ్ళకి పేట ఉండదండి, కానీ ఊళ్ళో అందరూ చేయిస్తాడు ఆయన. నిద్రలే సాయంత్రం దాకా అదే. అట్లా ఈ జ్యోతిని చూస్తూ నాదాలినే వ్యక్తి ఎవరుంటారో అక్కడికి ఎవరు పోయినా వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. కోరిన విద్యలకెల్లా నొజ్జయిది ఓడి గణాధిప. కోరిన విద్యలకెల్లా నొజ్జయి ఉండేది ఓయి గణాధిప. ఇంకా కోరిన విద్యలన్నీ ఆయన కాడ ఉన్నాయి. ఆ జ్యోతి చూస్తే చాలు, జ్యోతి దర్శనం వస్తే అన్ని కోరికలు నెరవేరేదానికి సంబంధించిన అంత జ్ఞానం, జ్యోతి దర్శనం జ్ఞానం వచ్చేస్తుంది, సర్వజ్ఞత్వం. అరుణకాంతి పెంచుకుంటే అదే స్థితి. మనం ప్రాణాయామం చేసుకుంటా ఉన్నాం, పనులన్నీ అయిపోతాయి. లైట్ పెరిగే కొంది పనులు అవుతాయి లోపల. అరుణకాంతి పెరిగి శరీరం అంతా అది జ్యోతిగా కూడా మనకి దర్శనమిస్తుంది. ఓయ్ పార్వతి తనయ, ఓయ్ పార్వతి పుత్ర అంటే ఆయన మూలాధారంలో నివాసం కాబట్టి గణపతి తత్వం అంతా అక్కడ ఉండే లైట్, మూలాధారంలో ఉండే లైటే గణపతి కాబట్టి. ఓయ్ పార్వతి తనయ, నిన్ను చేరి మృక్యదన్. నువ్వు ఏడుండవో, ఎవరిలో ఉండవో, ఈ మానవులు ఎవరు తపస్సు చేస్తుండ్రు, ఎవరిలో ఆ జ్యోతి దర్శనం చేస్తా నాదాలు అంటున్నారు, వాడిని నేను చేరి మృక్యదన్ అంటున్నాడు. ఎవరు? భక్తుడు. ఇది గణపతి తత్వం.
మూలాధారం. ఫస్ట్ మనం చంద్రస్వరం ఎందుకు చేస్తున్నాం అంటే సృష్టి మూలాధారం చక్రానికి సంబంధించిన ఆయన చంద్రస్వరంలో. సరే, ఇప్పుడు ఎట్లా టైం అయిపోయింది. ఈరోజు మీరు ప్రతి చక్రానికి సహస్రారం, ఆజ్ఞ, హృదయ కమలం, ఖండం, నా స్వాదిష్టానం, నాభి, మూలాధారం, ప్రాణాయామం, అనులోమ వినులోమ 5, సమస్వరం 5, ఎడ ముక్కులో లాక్కొని కుడి ముక్కులో వదిలి కుడి ముక్కులో లాగి ఎడ ముక్కులో, ఎడ ముక్కులా కుడి ముక్కులో లాగితే అనులోమ వినులోమ. ప్రతి చక్రానికి 5 సార్లు 5 సెకండ్లు ఆపాలి. లాక్కున్నప్పుడు అలా ఆపు పెట్టాలి. 2 ముక్కులు మూసుకుంటే ఆగుతుంది. ఎడ ముక్కులో లాగి క్లోజ్ చేసి 5 సెకండ్ల తర్వాత కుడి ముక్కు. నువ్వు ఏ చక్రం మీదకి లాగితే మనసు ఆ చక్రం మీదకే పోవాలి. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి ఆజ్ఞా చక్రం నుంచి వదలాలి. ఆజ్ఞా చక్రంలో మనసు పెట్టాలి. గాలి వదిలేటప్పుడు నువ్వు ఏ చక్రానికైనా తీసుకో, హృదయ కమలం, కంఠం, నా స్వాదిష్టానం, నాభి, మూలాధారం, ఆజ్ఞా చక్రం, ఏ చక్రాన్ని తీసుకున్నా తీసుకునేటప్పుడు చక్రం మీద మనసు పెట్టి ఆ బీజాన్ని లాగి ఆడ ఆపాలి. ఆపి వదిలేటప్పుడు ఇక్కడ ఆజ్ఞా చక్రానికి వచ్చేసి పూర్తి వదలాలి. శరీరం నుండి గాలి అంతా నకసిక పర్యంతం. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ గాలి తీసుకు. ఇది మనం ఇప్పుడు మూలాధారానికి చేద్దాం. చంద్రస్వరంతో మూలాధారాన్ని లాగి ఆపి కుడి ముక్కులో వదలం. కుడి ముక్కులో లాగి మూలాధారానికి ఎడ ముక్కులో వదలం. సౌహ బీజం అనులోమ వినులోమ చేయి. మూలాధారానికి చేసి అనులోమ వినులోమ సమస్వరం చేద్దాం. దాంతో అంత కవర్ అయిపోతుంది. మూలాధారంలో మనసు పెట్టి గాలి పీల్చి అక్కడ ఆపి 5 సెకండ్లు కుడి ముక్కులో పూర్తి వదలాల శరీరం నుండి గాలి అంతా.
ఆమెకి వినపడేటట్టు చెప్పు. నువ్వు నోట్లో మాట్లాడుకొని అంటుంటే మళ్ళీ పోస్తది గ్యారెంటీగా. సమస్వరం. మూలాధారానికి సమస్వరం. సౌహ అంటూ లాక్కొని 2 ముక్కుల్లో ఆపి 2 ముక్కుల్లో వదలాల. 2 ముక్కుల్లో లాక్కొని వదలాలి. 2 టచ్ చేస్తే రెండిట్లో పోతుంది.
తీసుకున్నప్పుడు మూలాధారానికి పోవాలా, అక్కడ ఫోర్స్గా నింపాలా, వదిలేటప్పుడు ఆజ్ఞ అంగిట్లో నుంచి ఫోర్స్గా వదలాలి. అది మూలాధార ద బ్రహ్మరంధ్ర పర్యంత్రం, బ్రహ్మరంధ్ర ద మూలాధార పర్యంత్రం, గతాగత రూపేణ అన్నాడు. కిందకి శ్వాసని మూలాధారానికి తీసుకుపోయి మూలాధారంలో గుచ్చాల, వదిలేటప్పుడు సహస్రారంలో గుచ్చాల, అంగిట్లో గుచ్చుతో గాలి బయటికి రావాలి. ఇది ఎవరు చేసినా, వేమన చేసినా అంతా ఇది మొత్తం. తన ఎన్నును, తన నుదిటిని, తన బ్రహ్మరంధ్రాన్ని దర్శించని వాడు వ్యర్థము పో వేమ అన్నాడు. వ్యర్థము పో వేమ అన్నాడు వేమన. ఎన్నుపోసం దర్శించకపోయినా, నుదిటిని దర్శించకపోయినా, బ్రహ్మరంధ్రం దర్శించకపోయినా వ్యర్థము పోరా వేమ అన్నాడు. అంటే ఏంది? సుషుమ్నాడిని దర్శించాలి. నేను 84లోనే సుషుమ్నాడి నాకు కనపడతా ఉండేది రాత్రి అంతా. ఒక పెసరగింజ అంతా ఆ మనసు, ప్రాణశక్తి కిందకి పైకి ఆడుతుండే చిన్నగా. అది ఎంట్రుక అంత సన్న కాషాయం కలర్లో ఉండే, అది సుషుమ్నాడి. అదే ఎన్నుపోస దర్శనం. ఆజ్ఞాచక్రం జ్యోతి వచ్చి నిలబడి, నాదాలు ముందు నాదాలు వచ్చినాయి, శంకు ఎప్పుడు వినపడుతుండేది. కళ్ళు మూసుకుంటే జ్యోతి దర్శనం. బ్రహ్మరంధ్రము సహస్రారం తిరిగింది, కుండల్ని పైకి వచ్చినాక ఇది తిరిగింది 3 days. ఇది తిరిగింది, ఇది బయట బండి చక్రం అంతా ఈస్ట్మన్ కలర్స్తో సహస్రారం కనపడింది. అంటే బ్రహ్మరంధ్రాన్ని దర్శించాం. అట్లా ఈ 3 దర్శనం అవ్వాలా అంటాడు వేమన. ఆయన చేస్తేనే కదా చెప్పింది. ఆయన వేరే పుస్తకాలు చూసి చదివి చెప్పలేదు కదా. అట్లా ఇప్పుడు అయితే మనం తెలుగులో అని చెప్పాం, 3 మనకి దర్శనం అవుతాయి. కావచ్చు, కాకపోయినా మన సాధన మనం ఉన్నత స్థితికి చేసుకుంటూ పోతాం.